నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సింహాచలం దుర్ఘటనపై వెంటనే ప్రభుత్వం స్పందించడం మనం చూసాం. అదేవిధంగా రాష్ట్ర హోంమంత్రి అనిత కూడా వెంటనే స్పందించి చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే మరి జగన్ వస్తున్నారని తెలిసి ప్రభుత్వం భయపడింది, వణికిపోయింది అంటూ సాక్షిలో అయితే ఒక ఆర్టికల్ వచ్చేసింది. అందులో వాస్తవం ఎంత ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, నిన్న జగన్ పర్యటించిన సంగతి మనకు తెలిసింది సార్. దాన్ని గురించి అని చెప్పి ఈరోజు ఇంట్రెస్టింగ్గా సాక్షిలో ఒక ఆర్టికల్ రాశారు. మరి జగన్ వస్తున్నారని తెలిసి ప్రభుత్వం వణికిపోయింది. అందుకే జగన్మోహన్ రెడ్డి కేజీహెచ్ చేరుకునే లోపు రాష్ట్ర హోంమంత్రి అయిన అనిత పోస్ట్ మార్టం చేయించేసి వాళ్ళ శవాలను కుటుంబీకులకు అప్పచెప్పేశారు అని చెప్పి ఒక ఆర్టికల్ వచ్చేసింది సార్. వాస్తవం ఎంత ఉంది? అంటే నాకు అర్థం అవ్వలేదండి. మరి ఆ ఆర్టికల్ ఎందుకు రాశారో, శవాలను అప్పచెప్పకపోతే ఆయన పట్టిపోతాడా, ఆయన కూడా తీసుకెళ్ళిపోతాడా ఏంటి? అంటే శవాలంటే ఇష్టం అని చెప్పేసి పట్టిపోతాడని ఏంటి? మరి ఎలా ఎందుకు రాశారో తెలియదు. ప్రాసెస్ ప్రకారం ఒక దుర్ఘటన జరిగింది అక్కడ, చాలా దురదృష్టకరమైన దుర్ఘటన. చాలామంది చనిపోయారు, చాలామంది గాయపడ్డారు పాపం. అది ఆ లోటు ఎవరు తీర్చలేంది. గాయపడిన వాళ్ళకైతే వైద్య సహాయం అందించారు, వాళ్ళకి కూడా పరిహారం ఇచ్చారు. వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి 5 లక్షల చొప్పున ఇచ్చారు. ఇది ప్రభుత్వం చేయగలిగింది అదే. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళు కూడా శిక్షించగలదు. ఇక్కడ ఇటువంటి దుర్ఘటనలు జరిగినప్పుడు, ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభుత్వం ఎలా స్పందించింది అనేటువంటిది కూడా చూడాలి మనం. అసలు ఆ జరగడానికి కారణం ఎవరు బాధ్యత తీసుకోవాలో మాట్లాడదాం. ఇక్కడ ఆ ఇంజనీర్ గారు, ఆ కాంట్రాక్టర్, ఆ ఈఓ గారు బాధ్యత వహించాలి. ఇంకా చెప్పాలంటే కూడా దేవాదాయ శాఖ మంత్రి కూడా బాధ్యత వహించాలి. ఆయన పాత్ర ఒక 10% ఉంటే, ఈఓ గారి పాత్ర 50% ఉంటుంది, ఇంజనీర్ పాత్ర పూర్తిగా ఉంటుంది. అసలు వీళ్ళతో సంబంధం లేకుండా పూర్తి స్థాయిలో 100% ఆయనదే బాధ్యత. అక్కడ ఆ ఇంజనీర్ ఎవరు, అసలు ఈ కాంట్రాక్ట్ ఎప్పుడు కన్ఫర్మ్ అయింది? జగన్మోహన్ రెడ్డికి బుర్ర బుద్ధి లేదంటానికి ఇది ఒక ఉదాహరణ. ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. ఏం మాట్లాడితే ఏది మాట్లాడినా ఆయనకే తగులుకుంటుంది. యాక్చువల్గా ఈ కాంట్రాక్ట్ కన్ఫర్మ్ అయింది, టెండర్ పిలిచి ఓకే చేసింది ఆయన హయాంలోనే. ఇక 4 కట్టారు, ఆ మధ్యన ఇప్పుడు 6 నెలలు ఇప్పుడు ఆయన కట్టారు. మేము అందుకనే పదే ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించేది ఏంటంటే, హితవు చెప్పేది ఏంటంటే, అయ్యా బాబు, జగన్మోహన్ రెడ్డి ప్రేమికులను కానీ, జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసిన అధికారులు కొంతమందిని మీరు పక్కన పెట్టి తీరాలి. ఎందుకంటే వాళ్ళతో ప్రమాదం. జగన్ ప్రేమికులు కాబట్టి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసినా చేయకపోయినా ఆ వైరస్ వీళ్ళకి అంటుకొని ఉంటుంది కాబట్టి వాళ్ళ బుద్ధి వక్రంగా ఉంటుంది, పెడదారి నడిచిన మనుషులు వాళ్ళు అని చెప్తూ వచ్చాం. ఆ ఇంజనీర్ గారు ఋషికొండ ప్యాలెస్ కట్టినాడు, దాంట్లో ఆ గ్రూప్లో ముఠాలో సభ్యుడు. ఆ ఈఓ గారు అర్జెంటుగా అమెరికా వెళ్ళిపోయాడు. ఇప్పుడు సెలవు పెట్టి, సెలవు ఎందుకు ఇచ్చారు అతనికి? సెలవు ఇచ్చిన అధికారి ఎవరు? ఇంత చందనోత్సవం ఇలాంటివన్నీ ముఖ్యమైన బాధ్యతలు పెట్టుకుని అక్కడ ఈఓగా ఉన్న అతను ఇలాంటి దుర్ఘటనలు ముందే ఊహించాడు అతను. కాబట్టి అతను కూడా విచారణ చేయాలి. ఆ కాంట్రాక్టర్ని కఠినంగా శిక్షించాలి. పునాదులు లేకుండా అడివిడి కట్టేసి అంతమంది చావు కారకునైన వాళ్ళు, కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడికి దీనికి పెద్ద ఏం తేడా లేదండి. వీళ్ళు కూడా ఉగ్రవాదులే కదా. ఆర్థిక నేరస్తులందరూ ఉగ్రవాదులు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏనాడో వ్యాఖ్యానించింది. ఆ తానులో ముక్కలు వీళ్ళంతా. జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంటే ఆర్థిక ఉగ్రవాదులు వాళ్ళు. లంచం తీసుకున్న ప్రతి ఓడు కూడా ఉగ్రవాదే, ఆర్థిక ఉగ్రవాదే. ఎందుకంటే దానివల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అనేక మంది ప్రాణాల, కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతూ ఉంటాయి, పిల్లలు అనాథలు అయిపోతూ ఉంటారు. ఇక్కడ ప్రమాదం జరిగిన తర్వాత ప్రభుత్వ స్పందన ఎలా ఉందనేటువంటి చూస్తే, హోమ్ మినిస్టర్ అనిత గారి స్పందన అత్యద్భుతం. గడిచిన 24 గంటల్లో 22 గంటలు ఆవిడ కంటి మీద కునికి లేకుండా, ఎక్కడ ఒక చోట నిలవకుండా అన్ని పనులు తానే చూసుకుంది ఆవిడ. ఒక పక్కన మృతుల తాలూకు కుటుంబాలను ఓదార్చింది, వాళ్ళ పరిహారాలు అందించి ఏర్పాట్లు చేశారు. అలాగే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్లో వైద్య సహాయం అందించి ఏర్పాటు చేశారు, వాళ్ళందరినీ దగ్గర ఉండి ఓదార్చారు. ఇది నిలువగాళ్ళమే చేసింది ఆవిడ. ఆ స్పందన నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. నిజంగా తెలుగుదేశం పార్టీలో మంత్రులు ఈ రకంగా పనిచేసే మంత్రులు ఉంటారు తెలుగుదేశం పార్టీలో. గతంలో చూడండి, బుడమేరు వరదలు వచ్చినప్పుడు ఆయన రామానాయుడు గారు ఎలా పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారికి ఏమో ఇలా గుడ్లా చాకిరీ చేసే వాళ్ళు ఉంటారో, తిరిగి చెవాట్లు చెప్పు దెబ్బలో వాళ్ళకి అపనిందలు, అపవాదులు, విమర్శలు వస్తాయి. ఎవరు చేస్తారో విమర్శలు? నెత్తిమే రూపాయి పడితే 10 పైసలు కూడా కొన్నోళ్ళు. మామూలుగా కొల్లగొట్టేసి 1,00,000 కోట్లు ఉండొచ్చు. ఇలాంటి పరిపాలనకి లేకపోతే ప్రజా జీవిత సంబంధాలు ఉండడానికి అసలు అర్హత లేని జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు. అన్నమే గేటు కొట్టిపోతే ఎన్నాళ్ళకి వెళ్ళాడండి అతను? ఎంతమంది వివాళకి ఆచూకీ లేదు. కొంతమంది కచ్చులూరు పోర్టులో ఎంతమంది చనిపోయారు, ఎవరు ఏంటనేటువంటి వివరాలు ఎప్పుడైనా ఇచ్చారు వాళ్ళు? ఎన్నాళ్ళకి వెలికి తీశారు ఆ బోటు?
ఇప్పుడు నిన్న మొన్న అక్కడ ఒంగోలులో మర్డర్ జరిగింది చూడండి. ఆయన ఊరు ఉంది కదా, వీర చౌదరి గారు చనిపోయాడు కదా, ఆ ఊళ్ళో ఒక ఆటో యాక్సిడెంట్ అయింది. కరెంటు వైర్లు పడిపోయి అందులో వ్యవసాయ కూలీలు వెళ్తుంటే 6-7 10-15 మంది దాకా చనిపోయారు. వ్యవసాయ కూలీలు మహిళలు కరెంటు వైర్ పడి షాక్ కొట్టేసి దగ్ధమైపోయి చచ్చిపోయారు. దానికి ఏం చెప్పారు తెలిసిన వాళ్ళు, ఉడతలు కొరికేసినాయి వైర్లు అని చెప్పారు. ఎస్టీ వైర్ని ఉడతలు కొరికేసినాయి అంట. సింపుల్గా తేల్చేశారు. జంగారెడ్డిగూడెంలో వీళ్ళు సొంతంగా తయారు చేసిన సారా దాగి చచ్చిపోతే అది వాళ్ళు అనారోగ్య కారణాలని చెప్పారు. సాక్షాత్ అసెంబ్లీలో అబద్ధం పడేసాడు. ఇలాంటి కోకొలలో అసలు వీళ్ళు అడుగు పెడితేనే కరోనా లాంటి ప్రపంచానికి చుట్టేసుకుని దరిద్రం. ఈ చంద్రబాబు గారి మీద మళ్ళీ నిందలేస్తారు. ఆయన వచ్చిన తర్వాత తాబేళ్ళు చచ్చిపోయి, గోవులు చచ్చిపోయి ఇలాగా తొక్కిసలాట అయింది. ఈ 20 ఏళ్లలో లెక్కేయండి. రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ 20 ఏళ్లలో వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎంతమంది చనిపోయారు, ఈ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమంది చనిపోయారు. అసలు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రమాదాల్లో కానీ తొక్కిసలాట్లో కానీ చనిపోయిన వాళ్ళు లెక్కేస్తే తప్పనిసరి పోల్చవలసి వస్తుంది. రాజశేఖర్ రెడ్డి ఫ్యాక్షన్ కక్ష రాజకీయాలతో చంపేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఈ ప్రమాదంలో చంద్రబాబు నాయుడు గారు అయ్యాలో ప్రమాదం వల్ల చనిపోయిన వాళ్ళకంటే కూడా రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టి చంపించేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అంటే ఉత్తు పుణ్యాన్ని అమాయకులు ఓచకోత కోసేసారు వాళ్ళు. ఇది ప్రమాదాలు, వీళ్ళు నిర్లక్ష్యం ఇవన్నీ పక్కన పెట్టండి. ఈ రకంగా వీళ్ళు ముఠా రాజకీయాల్లో వీళ్ళు హతమార్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళు మాట్లాడుతున్నారు బయటకు వచ్చి. అదే సార్, వీళ్ళు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇటువంటి సంఘటనలు జరుగుతాయి అని చెప్పడం. మొన్నటి వరకు చంద్రబాబు గారి హయాంలో కరువులు వస్తాయి, అనావృష్టి వస్తుంది, అతివృష్టి వస్తుంది అని చెప్పి ప్రచారం చేశారు సార్. ఇప్పుడేమో ఇటువంటి సంఘటనలు ఈయన హయాంలోనే వస్తాయని చెప్పి మీకు వాళ్ళు నిరాబరిగా వాళ్ళు ఒక సెట్ చేసుకుంటారు, ఒక సిలబస్. దాని ప్రకారం పోతూ ఉంటారు, అయ్యే మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు పెప్పెత్తెత్తెమ్మె అని మాట్లాడుతూ ఉంటారు. ఈ మాట అనక తప్పదు. ఎందుకంటే దాన్ని మంత్రులు రావాలి, ఎమ్మెల్యేలు రావాలి, ఎంపీలు రావాలి, వచ్చి చెప్పాలా. ఇప్పుడు మాకు తెలిసిన సమాచారం వాళ్ళకి తెలుస్తుంది కదా. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఊచకోత కోసి హతమార్చిన తెలుగుదేశం కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి హయాంలో చంపేసిన కార్యకర్తలు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో మొత్తం మృతుల కంటే కూడా, ప్రమాదాల వల్ల జరిగిన మృతుల కంటే కూడా ఎక్కువ ఉంటుంది ఆ మృతుల సంఖ్య. వాళ్ళ హయాంలో ప్రమాదాల్లో జరిగిన వాళ్ళు పక్కన పెడతాయి. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే అనేక మంది పుష్పాల్లో తొక్కిసలాట్లా ఆయన అంగా కాల్పించేసాడు. ముదిగొండలోను, సోంపేటలోను. అదే చంద్రబాబు గారు బర్షీబాగ్ కాల్పులు అంటారు. ఆయన చర్చలకు పిలిచి విషం పెట్టి చంపించేసాడు. ఇవన్నీ మాట్లాడరు. ఎందుకంటే అలా మాట్లాడేవాళ్ళు వాళ్ళకి నమ్మకంగా ఉంటారు. ఇప్పుడు చూడండి, సీతారామంజలి జైల్లో ఉంటే ఉండలు అరుణ్ కుమార్ వెళ్ళి వచ్చాడు. అతని మీద ఫోక్సో కేసు పెట్టాలి, రౌడీ షీట్ ఓపెన్ చేయాలి, కిడ్నాప్ కేసు పెట్టాలి. ఏపీఎస్సీ గ్రూపు పరీక్షల్లో చేసిన అవకతవకల మీద 409 కేసు పెట్టారు అతని మీద. అలాంటి వాడిని వెళ్ళి కలిసి వచ్చాడంటే ఉండేలా అరుణ్ కుమార్కి మరి ఏ రకంగా బంధుత్వం ఉందా, లేకపోతే రేపు పొద్దు నుంచి ఏం చేద్దాం అనుకుంటున్నారో, లేకపోతే సీతారామంజలి తరపున అతని మేనేజ్మెంట్లకి బాధ్యత తీసుకున్నాడా, అతను కూడా పిలవాలి విచారణకి. ఈ పని వీళ్ళు చేయక వీళ్ళు దొరికేస్తున్నారు ప్రతిదానికి. పని చేసి గొడ్లా కష్టపడి చెడ్డబేరు తెచ్చుకోవడం చూసి వాళ్ళకి మాలాంటి వాళ్ళకి బాధ అవుతుంది. మరి వాళ్ళకి ఎలా ఉందో తెలియదు ఆ పార్టీ వాళ్ళకి. ఇప్పుడు ఆవిడ ఎంత కష్టపడిందండి, ఆవిడ చేతిలో ఉందా గోడ పడిపోకుండా ఆపడం? అది చేయాల్సింది ఎవరు, కట్టాల్సింది. పైగా ఆ కాంట్రాక్టరు ఆ కన్ఫర్మ్ అయిన కాంట్రాక్టర్ వాళ్ళ హయాంలో కన్ఫర్మ్ అయిందంటే వాళ్ళ ముఠావాడే ఉంటాడు కదా. వీళ్ళకి అదే చెప్పాం, మీకు అటువంటి వాళ్ళు అందరినీ ఎలిమినేట్ చేయండి, వాళ్ళు దరిదాపులో రానివ్వకండి బాబు అంటే వీళ్ళు వినిపించుకోలేదు. వీళ్ళు మితిమీరిన సహనం, సమయం, మంచితనం, మా వాళ్ళలాగా మనం ఉండకూడదు అంటారు. మీరు వాళ్ళలాగా ఉండొద్దు, వాళ్ళు ఎవరిని ఉండవద్దు. కొంచెం కష్టమే, అందరినీ తీసేది ఎక్కడి నుంచి వస్తారంటే తెచ్చుకోవాలి పై నుంచి. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు, తెలుగు వాళ్ళు ఎవడ పని చేయకపోతే బీహార్ నుంచి తెచ్చుకోవట్లేదు పనికి. ఇప్పుడు ఎక్కడ మన వాళ్ళు కనపడుతున్నారు పని. ఆ తెలుగు వాళ్ళు హోటల్కి వెళ్ళండి, భయ్యా తోడ ప్యాజ్ దాలు అంటేనే కానీ అర్థమవుతుంది వాళ్ళకి. అవునే కదా, మన తెలుగు వాడు ఎక్కడ ఉంటున్నాడు ఎక్కడన్నా, హోటల్లో కానీ, నిర్మాణ రంగంలో కానీ, పెయింటర్లు కానీ, కార్పెంటర్లు కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, కన్స్ట్రక్షన్ దాంట్లో ఎవరన్నా తెలుగు వాళ్ళు కనపడుతున్నారు ఎక్కడన్నా? మరి ఏం చేస్తున్నావు, బయట తెచ్చుకున్నావా? అలాగే అధికారులను కూడా తెచ్చుకోవాలి వేరే రాష్ట్రాల నుంచి. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నవాళ్ళు తెలుగు వాళ్ళైనా కాకపోయినా అతను పాడు చేసాడు, అందరిని అత్యాచారం చేసాడు, చెడగొట్టేసాడు, అందరిని వ్యవస్థని పాడు చేసాడు అతను. వచ్చి మళ్ళీ ఏమన్నట్టు నేను పరిధిలో మాట్లాడుతాను. నేను వస్తే గబగబా పోస్ట్ మార్టం చేసి పంపించేసానంటే నువ్వు ఉంటే పట్టిపోతావు అనుకున్నారా ఏంటి అంటే, నువ్వు ఉండి పట్టిపోతావు నీ కూడా వెళ్ళనే సిగ్గు లేకుండా ₹1 ఇస్తాను అన్నాడు.
ఇప్పుడట ఆయన అధికారంలో కూర్చున్నారు. ఇదివరకు అలా చెప్పేవాడు. పాదయాత్ర చేసినప్పుడు ఎవరన్నా డబ్బులు అడిగితే ఏదో కష్టం ఉంది చెప్పుకుంటే మనం అధికారంలోకి వస్తున్నాం, అప్పుడు దాకా తూర్పు తిరిగి దండం పెట్టమని కూడా. లోకేష్ గారిని చూసి నేర్చుకోవాలి. అతనికన్నా బాగా 10-20 ఏళ్ళు కుర్రోడైనా లోకేష్ గారిని చూసి 10-15 ఏళ్ళు చిన్నోడు లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి మీద. అతను చూసి నేర్చుకోవాలి. ట్విట్టర్లో ఏదైనా సమస్య గురించి అయితే ఇవాళ కాదు, అధికారంలో లేనప్పుడు కూడా క్షణాల్లో స్పందిస్తారు. ఆ పిఆర్ టీం బ్రహ్మాండం పనిచేస్తుంది లోకేష్ది. అది చూసి జగనే కాదు చాలామంది నాయకులు నేర్చుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇప్పుడు నువ్వు పని చేయకపోతే వాళ్ళు పట్టించుకోకపోతే నిర్లక్ష్యంగా ఉంటే మనం ఖచ్చితంగా మనమే విమర్శిస్తాం. ఒక విపత్తు, ఒక కష్టం, ఒక దురదృష్టకర ఘటన, ఒక యాక్సిడెంట్ ప్రమాదం జరిగింది, ఒక దుర్ఘటన జరిగింది. దుర్ఘటన జరగకుండా నివారించాలి. అనుకోకుండా జరిగే ప్రమాదాలు మనం నివారించలేము. ప్రకృతి వల్ల, వర్షం వల్ల అని అన్నం గోడ గట్టిగా కడితే వర్షం వచ్చినా ఏమవుద్దాం. ఆ నిర్లక్ష్యం అలా కాంట్రాక్టర్ని విషయంలో ఇచ్చినప్పుడు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. రాబోయే రోజుల్లో అనేక ఉత్సవాలు జరుగుతాయి. రేపు మోడీ గారి మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ ఎప్పుడైతే జన సమీకరణ చేస్తున్నారు. చాలా ఇప్పుడు వేరే రాష్ట్రాలు ఈ ప్రమాదం ఉండదు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ ప్రత్యర్థి అత్యంత క్రూరుడు, అరాచకవాది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మీరు విశ్వసించక్కర్లేదు. అతని సీన్ సితారైపోయింది. రేవే మాబో జైల్లో పోతున్నాడు. కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడతారు. ఏమైనా వెల్ డన్ అని చెప్పక తప్పదు. అనిత గారిని చాలా బాగా పనిచేసింది ఆవిడ. మంత్రి గారు కూడా ఆనం రామనారాయణ రెడ్డి గారు ఆయన బాధ్యత వహించడం అంటే మొత్తం ఈ విషయాన్ని వదిలిపెట్టకుండా పూర్తి స్థాయిలో విచారణ చేయించి వాళ్ళు కఠినమైన శిక్ష అంటే కొన్నాళ్ళు సస్పెండ్ చేసి 4 రోజులు ఇంట్లో పడుకొని డబ్బులు తీసుకుని వచ్చేసి మళ్ళీ వాళ్ళకి శాశ్వతంగా తొలగించాలి. ఆ వైపు ప్రయత్నం చేయాలి. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి జగన్ అనుకూల మీడియా సంస్థలు వార్తలు ఈ విధంగానే రాస్తారని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.